కొంతమందికి ఏదో చేస్తామంటున్నారు. ప్రతి ఒక్క గిగ్ వర్కర్‌కి చేయాలి. అది చేయట్లేదే. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఫ్రీగా ఇవ్వచ్చు కదా! తప్పేంటి? అది చేయట్లేదు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉన్నది. 70 సంవత్సరాల నుంచి ఇస్తాడంట స్కీమ్. మీరు విన్నారో లేదో? 70 సంవత్సరాల నుంచి. లైఫ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 69 సంవత్సరాలు. అది 69 సంవత్సరాలకి యావరేజ్ ఇండియన్ చచ్చిపోతున్నాడు. వీడు 70 సంవత్సరాల వయసు వచ్చాక ఇస్తాడా ఫ్రీగా? అసలు మీరు ఆలోచించారా? మీరు ఎలాంటి స్కీమ్స్ పెట్టారో వీళ్ళు? 70 సంవత్సరాల నుంచి నీకు ఫ్రీ హెల్త్ అంటే అందరికి. నువ్వు బ్రతికేది 69 సంవత్సరాలే యావరేజ్. సో అలాంటి స్కీమ్స్ పెట్టి నరేంద్ర మోడీకి వీళ్ళంతా చెడ్డ పేరు తెస్తున్నారు. ఆఖరికి ఆయన నేను చెప్పకూడదు కానీ మిస్లీడ్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎకనామిక్ పోర్ట్ఫోలియోస్ సరిగ్గా చేయట్లేదు. ఈవేళ వచ్చిన ఆపర్చునిటీ 10 సంవత్సరాలు పుల్లారావు గారు ఆయనే ఇవన్నీ మెస్అప్ అంతా చేస్తుంది. ఆయన మిస్లీడ్ కంప్లీట్ అండి. మర్యాదకి చెప్పాను. అక్కడ ఎవడో బీజేపీ ఒకడు ఉంటే నన్ను తిడతాడు. ఆ కేజ్రీవాల్ దొంగ అంటే ఆయన తిడతాడు. ఇది అందరితో రోజు ఈ 10 షోలో తిట్టించుకొని బ్రతకలేవు. ఎవరో ఒకరు తిట్టితే ఒక షో చాలు. సో మధ్యదారి మీద వెళ్ళిపోతున్నాను. ఆయన కానీ మోసం పడ్డాడు. ఈ విషయంలో మోసం పడ్డాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు గమనించారు. 2 నెలల్లో ఫైనాన్స్ మినిస్టర్ విషయంలో ఎంత ఘాటుగా ఎంత కోపంగా చూస్తున్నాడంటే ఇది ఎలా తప్పించుకోవాలి అని తప్పించుకోవటం దారి లేదు. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా డ్రాప్ చేయలేడు మంత్రిని. హౌ యూ కెన్ కంటిన్యూ దిస్ కంట్రీ? నేను ఇంకా ఫ్రెండ్ అడిగేస్తున్నాను. వికసిత్ భారత్ లేకపోతే ఇంకో భారత్? 6% పౌరులు రావట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు హోల్డ్ అ వెరీ హంబుల్ పేపర్ హియర్. ప్రొఫెసర్ రాజశేఖర్, ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ మిల్టన్ ఫ్రీడ్మన్. ఐ స్టడీడ్ ఎకనామిక్స్. నేను వాడుకోలేదు ఎప్పుడు, ఎందుకంటే నాకు ఉద్యోగం అనేది లేదు. ఐ వెల్ గాడ్ గివ్ మీ ఎనఫ్. వాట్ ఆర్ దే డూయింగ్? వాట్ ఆర్ దే టాకింగ్? ఎవరో నాగేశ్వర్ అని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రపంచంలో ఎవడో దొరకలేదా నీకు? బెస్ట్ బ్రెయిన్స్ లేరా భారతదేశంలో? ఈ ప్రాబ్లం పెట్టి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దామని చెప్పాలా వద్దా? ఆ ఉన్నవాళ్ళే చాలా. అది వంట వండుతూ ఉంటాడు చచ్చినట్టుగా, హాస్టల్లో తిన్నట్టుగా చాలా. ఏంటి వీళ్ళు చేసేది భారతదేశాన్ని? వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు మమ్మల్ని? ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి? లాస్ట్ ఇయర్ బడ్జెట్ అవగానే మన యాంకర్ గారు ఏమన్నారు? ఇంత అద్భుతమైన బడ్జెట్ లేదన్నాడు. ఇలాంటి వాళ్ళు అందరూ ఇంత చాలా బాగున్నారు. నేను అనలేదండి అలా అంటున్నారు. ఎలైట్ సెక్షన్స్ అనే మాట మీ దగ్గర ప్రస్తావన చేశా. ఇలా అంటున్నారు ఎలీట్ సెక్షన్స్, మీ అభిప్రాయం ఏంటని అడిగా. నేనేమన్నా అప్పుడు ఇదంతా నేను ఆ మాటే అన్నాను. ఎందుకంటే ఎవరు రాస్తున్నారో నాకు తెలుసు కదా, రాసే వ్యక్తి ఎవరో తెలుసు కదా. మన్మోహన్ సింగ్ చాలా ప్రాక్టికల్ మ్యాన్. మన్మోహన్ సింగ్ దగ్గర ఒకసారి నేను అన్నా, ఇద్దరు వ్యక్తుల గురించి, వాళ్ళిద్దరు కరప్ట్ ముఖ్యమంత్రులు సార్, ఏంటి మీరు చెప్తున్నారంటే, వాట్ హి టోల్డ్ మీ, ఆ రోజు రికార్డింగ్ మెషిన్స్, ఈ ఫోటో కెమెరాస్ లేవు, చూడు 5-6 సార్లు వాళ్ళు ఎలక్ట్ అయ్యాక స్టేట్స్మెన్ అయిపోతారయ్యా. మొదలు డబ్బులు తినేస్తారు, తర్వాత ది బికమ్ స్టేట్స్మెన్ అన్నారు. ఆ డబ్బు కూడా ఎక్కడ పెడతాడు? ఇక్కడే కొంటాడు కదా, ఇక్కడే ఫ్యాక్టరీ పెడుతున్నాడు కదా, ఇక్కడే ఏదో చస్తున్నాడు కదా అన్నారు నాతో. మన్మోహన్ సింగ్ ఇస్ అ ప్రాక్టికల్ మ్యాన్. అందుకనే సక్సెస్ఫుల్ అవ్వాడు. వీళ్ళ దగ్గర ఆ ధైర్యం ఉన్నదా? మన్మోహన్ సింగ్ ఉన్న ధైర్యం. మన్మోహన్ సింగ్ ఫేవర్స్ కూడా చేసేవాడు ప్రొఫెసర్ గారు. హీస్ టు ఫేవర్ పీపుల్. మీరు వెళ్ళి తెలిసిన వ్యక్తి ఫేవర్ అడిగితే చేసేవాడు. ఇలా వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు, చేసి పారేమన్నాడు, ఓ ఫేవర్ చేసేవాడు. ఇది గ్రేట్ పర్సన్. అలాంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో, చాలామంది ఉన్నారు. ఎవరిని వాడుకోలేదు. ఈ పిచ్చి స్కీమ్లు, వ్యవసాయం అంట, సాయిల్ కార్డ్ అంట, హర్ బూన్ ఏదో ఉన్నారు మంచి సేయింగ్. ప్రతి చొక్క నీరు గంట పంట అంట. ఏమైపోయింది? అది మర్చిపోయారా? ఆ సాయిల్ కార్డ్ మర్చిపోయారా? ఇది కూడా బడ్జెట్ కూడా ఎల్లుండికి మర్చిపోతారు అందరూ. సో దేర్ఫోర్ వి ఆర్ డిస్కసింగ్ ఇట్. దేశానికి మాత్రం వీళ్ళు ఈ విషయంలో న్యాయం చేయట్లేదు. మధ్యతరగతి వాళ్ళు రక్తం పీల్చేస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ మళ్ళాంటి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. రైట్. ఒకసారి నేతి మహేశ్వరరావు గారు, చార్టెడ్ అకౌంటెంట్, ఆప్ నేత, మీరు అన్నారు కదా ఆయన ఆప్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. బాగా తెలుసు ఆయన గుడ్ లీడర్. మహేశ్వరరావు గారు సార్, ఇక్కడ బడ్జెట్ లో నేను అదే అన్నాను, సార్ అన్నట్లు బడ్జెట్ లో పెడుతున్నారు కానీ దాన్ని మళ్ళీ రిజల్ట్ ఇవ్వట్లేదు. అది ప్రాబ్లం. నేను ఈ బడ్జెట్ లో ఇది పెట్టాను, నెక్స్ట్ ఇయర్ దీంట్లో 80%, 40%
70%, 100% హెచ్ఐ అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఇవ్వాలి. అది జరగట్లేదు, నేను అదే చెప్తున్నాను. సో ఇందాక మీరు అన్నట్టు 1,00,000 కోట్లు పెట్టుబడి అన్నారు. ఇక్కడ సార్ దేశంలో మనం చూడాలి, ఆల్మోస్ట్ 2,00,000 కోట్లు అంటే 200 లక్షల కోట్ల అప్పు దాటింది. అంటే 150 వరకు తెచ్చారు. దీన్ని అంతా దేనికి పెట్టారు వీళ్ళు? మెయిన్ అన్ప్రొడక్టివ్ అంట, నేను ప్రొడక్టివే కాదు అది. అంటే నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంట నేను. దానివల్ల ఆదాయం పెరగదు. ఆదాయం పెరిగి ఎక్స్పెండిచర్ పెడితే ఏంటంటే ఆదాయం ఒకవైపు పెరిగి ఇంకోవైపు డెట్ పెరిగితే డెట్ సస్టైనబిలిటీ